హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో హౌ తెలుగు. చాలా మంది ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేద్దామని అనుకునేటప్పటికి ఆఖరి రోజు వచ్చేస్తుంది, లేదా డే బిఫోర్ డ్యూ డేట్ రోజే గుర్తుంటుంది వాళ్ళకి. ఆ రోజు మీరు పేమెంట్ చేసినప్పుడు ఫోన్పే, గూగుల్ పే, ఏ ఇతర పేమెంట్ యాప్స్ ద్వారా మీరు పేమెంట్ చేసినా డ్యూ డేట్ దాటిపోయి మీకు పెనాల్టీ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఏ విధంగా పేమెంట్ చేయాలనేది మీకు వివరంగా తెలియజేస్తాను. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను పే చేయాల్సిన బిల్ అమౌంట్ 10,084. డ్యూ డేట్ వచ్చి నాకు 16th అక్టోబర్. ఇవాళ డేట్ ఎంత? 15th అక్టోబర్. సో అట్లీస్ట్ 1 డే నాకు డ్యూ డేట్ ఉంది. బట్ ఇప్పుడు పేమెంట్ చేస్తే రేపటికి ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుందా అంటే ఎస్, రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ విధంగా మరి పేమెంట్ చేయాలని అంటే ఫోన్పే, గూగుల్ పే యాప్ ద్వారా మీరు పేమెంట్ చేస్తే రేపటికి రిఫ్లెక్ట్ అయితే అవ్వదు. కనీసం 2 డేస్ అయితే తీసుకుంటుంది. నేనైతే పేమెంట్ ఏ విధంగా చేస్తాను అంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది, APEPDCL వెబ్సైట్. దాని నుంచే నేను పేమెంట్ చేస్తాను అనమాట. కన్సర్న్డ్ సంస్థ వెబ్సైట్ నుంచి మీరు పేమెంట్ చేసినట్లయితే దాదాపుగా ఒక హాఫ్ డేలో మనకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఆల్రెడీ నేను ఇంతకు ముందు బిల్ పేమెంట్ చేసినప్పుడు గమనించాను. ఇప్పుడు ఏ విధంగా మీరు పేమెంట్ చేయాలి అని అంటే మీరు మీ ఫోన్లోని గూగుల్ యాప్ని ఓపెన్ చేయండి. సెర్చ్లో APEPDCL అని టైప్ చేసి సెర్చ్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఫోన్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఫస్ట్ పేజ్ ఈ విధంగా ఉంటుంది మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు. పే బిల్ ఆన్లైన్ ఉంది కదా, క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ సర్వీస్ నెంబర్ కానీ లేదంటే మీ సర్వీస్ నెంబర్కి లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ ఇచ్చినట్లయితే మీ బిల్ తాలూకా డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా సర్వీస్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ క్రింద చూపించినట్టు మనకి ఆ మ్యాథమెటికల్ ఎడిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానిని మనము యాడ్ చేసేసి ఇక్కడ ఇవ్వాలి. సో 33 సబ్మిట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ బిల్ తాలూకా సో ఓనర్ డీటెయిల్స్, ఇతర డీటెయిల్స్ అన్ని మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ బిల్ అమౌంట్ చూపిస్తుంది చూడండి రెడ్ కలర్లో. దానిని మనం పే చేయాలన్నట్టు టోటల్ అమౌంట్ టు బి పెయిడ్. ఇక్కడ మనము మీ సర్వీస్ డిస్కనెక్టెడా కాదనేది ఇవ్వాలి. సో నో అనమాట. ఒకవేళ డిస్కనెక్టెడ్ అయితే ఎస్ అని ఇచ్చి మీరు పేమెంట్ చేస్తారు. సో చెక్ అండ్ పే అని ఉంది కదా, ఈ చెక్ అండ్ పే పై క్లిక్ చేస్తే డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ చూపిస్తుంది. ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే లేదని మీరేమి ఇబ్బంది పడద్దు, మనకి ఫోన్పే ద్వారానే కడతాము. ఏ విధంగా అంటే ఇక్కడ బిల్ డెస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, చెక్ అండ్ పే పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆర్ యూ షూర్ వాంట్ టు పే అమౌంట్ అని అడుగుతుంది. సో ఓకే పై క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ పేజ్ చూపిస్తుంది. ఇదంతా కూడా బ్రౌజర్లో జరుగుతుంది, మీరు గమనించాలి. యాప్ ద్వారా అయితే మనం చేయట్లేదు, యాప్ నుంచి కూడా మనము పేమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను యాప్ నుంచి. యాప్ ప్రతిదానికి మనం కావాలని అనుకుంటే కనుక ఫోన్ ర్యామ్ కూడా దెబ్బతింటుంది కదా. సో వెబ్ పోర్టల్ ద్వారా పేమెంట్ చేయడానికి చూడండి. సో ఇక్కడ యూపీఐ అనే ఆప్షన్ ఉంది చూడండి, అంటే డెబిట్ కార్డు ద్వారా కట్టచ్చు, క్రెడిట్ కార్డు ద్వారా కట్టచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ అండ్ క్యాష్ కార్డ్స్ ఉంది, ఆర్ యూపీఐ ఉంది. ఇక్కడ యూపీఐ అనే ఆప్షన్ ఉంది కదా, యూపీఐ పే క్లిక్ చేయగానే మీరు ఫోన్పే, గూగుల్ పే అనేవి మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. సో ఫోన్పేనా, గూగుల్ పేనా, అమెజానా, మొబిక్విక్ అనేది అన్నీ ఉంటాయి. సో గూగుల్ పే మనకి ఇక్కడ ఇవ్వలేదు కానీ, సో ఐ మొబైల్, ఫ్రీచార్జ్, యాక్సెస్ మొబైల్. సో ఫోన్పే అందరికీ ఉంటుంది కాబట్టి ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఫోన్పే ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్ మీ ఫోన్పేకి లింక్ అయిన అకౌంట్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో పే పై క్లిక్ చేస్తారు. సో మీ యూపీఐ పిన్ ఇచ్చేగానే మీ అమౌంట్ అనేది కట్ అయిపోయింది. మీ అమౌంట్ కూడా పేమెంట్ జరిగిపోయింది సక్సెస్ఫుల్గా. ఆటోమేటిక్గా మనకి బిఫోర్ పేజ్కి వచ్చేసి పేమెంట్ పేజ్ అయితే చూపిస్తుంది, అలాగే డౌన్లోడ్ కూడా అయిపోతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అని అడుగుతుంది, డౌన్లోడ్ అయిపోయింది. మనకి పేమెంట్ పేజ్ చూపించింది చూడండి. సో ఇక్కడ మనము పేమెంట్ అయిపోయింది, సీసీ అమౌంట్ దాని కింద. సో ఈ విధంగా టోటల్ అమౌంట్ పేడ్ అని చెప్పేసి పేమెంట్ రిసిప్ట్ కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది, మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ అయిపోయినా కూడా. సో ఏదైనా కారణం చేత మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ విధంగా మనము పేమెంట్ అనేది సో చాలా ఈజీగా అయితే చేయొచ్చు అనమాట. ఇలా మనం పేమెంట్ చేసింది హాఫ్ డే, మినిమం హాఫ్ డేలో రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే మీ డ్యూ డేట్ అనేది దాటిపోదనమాట. మరలా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ సర్వీస్ నెంబర్ని యూజ్ చేసుకొని పేమెంట్ చేయడానికి మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే అక్కడ 0 అని మనకి వస్తుంది. సో ఈ మళ్ళీ ఇదే సేమ్ పేజ్ వచ్చింది. ఇక్కడ అమౌంట్ సేమ్ చూపిస్తుంది కదా, అంటే మనకి ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఒక హాఫ్ డే అయితే తీసుకుంటుందని చెప్పాను కదా, సేమ్ మరలా మీరు ఒక హాఫ్ డే ఆగి మళ్ళీ ఈ ప్రాసెస్ చేసి ఈ పేజ్కి వచ్చి చూస్తే ఇక్కడ మనకి 0 అని చూపిస్తుంది అనమాట. సో ఆ విధంగా మనము కన్ఫర్మ్ అయితే అవ్వచ్చు. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.